హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీవీ న్యూస్. సో మొత్తానికైతే సజ్జనార్ గారు అయితే స్పందించడం జరిగింది. సజ్జనార్ గారు దేనిపైన స్పందించారు, ఎందుకు స్పందించారు, గతంలో కూడా ఈ బెట్టింగ్ మాయగాళ్ళు, బెట్టింగ్ ప్రమోటర్లు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో ఉన్న దుర్మార్గులు బెట్టింగ్లను ఎట్లా ప్రమోట్ చేశారు, ప్రజల జీవితాలతో ఎట్లా ఆడుకున్నారు, మళ్ళా సేమ్ అదే రూట్లో పేరు మార్చి లక్కీ డ్రా అనే ఒక వ్యాపారం తీసుకొచ్చి అమాయక ప్రజల మీద రుద్దుకుంటా కోట్లు గడిస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 200కే కారు ఇస్తాం, 200కే వరికోత మిషన్ ఇస్తా, వాడేమో భరణి ఇస్తా, ఇంకోడేమో ఏంది జీటీ బండి ఇస్తా. మళ్ళీ వీళ్ళందరూ వాళ్ళు గతంలో బెట్టింగ్ చేసిన గ్యాంగే ఇది, బెట్టింగ్ లో ప్రమోట్ చేసిన గ్యాంగే ఇదంతా. ఈ క్రేజీ బాయ్ నరేందర్ అంటూ ప్రారంభించింది ఇది అయితే. ఇప్పుడు ఏమంటుండు క్రేజీ బాయ్ నరేందర్? ఇప్పుడు ఈ రోజు ఇన్స్టాలో ఏం పెట్టిండు, నిన్న సిపి గారు సజ్జనార్ సార్ ఏం పెట్టిండు, ఇటువంటి దుర్మార్గులతోటి అప్రమత్తంగా ఉండాలి, డబ్బులను కాపాడుకోవాలి, వాళ్ళని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు గుడ్డిగా నమ్మొద్దని చెప్తా ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు సిపి సజ్జనార్ గారు. ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్ మోసాలపై యువతకు అవగాహన కల్పిస్తుంటారు. 100% గతంలో కూడా సజ్జనార్ గారు పోస్ట్ పెట్టిన తర్వాతనే అందరు కంట్రోల్లోకి వచ్చారు, అందరి మీద కేసులైనవి. కానీ వాళ్ళని అరెస్ట్ అయితే చేసినట్టయితే ఎక్కడ కనిపించలే. ఒకరిని వాడిని లోకల్ బాయ్ నాని అనేటువంటి అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఈ క్రేజీ బాయ్ నరేందర్ అనేటువంటి నిజంగా కూడా అరెస్ట్ చేయాలి. క్రేజీ బాయ్ నరేందర్ ఒకడు, విజ్జుగౌడు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంతమంది కార్లు ఇస్తాం అవి ఇస్తామంటే పబ్లిక్ కూడా కొంచెం ఆలోచించాలి. పుణ్యానికి వాడడానికి ఇస్తాడబ్బా, నాకు అర్థం కాదు. మనం ఏమైనా తోక చుట్టామా, తాత చుట్టామా, వాడు మనకు ఫ్రీ ఇయ్యనికి 200కి వస్తుంటే గొర్రెలు లెక్క టక కొడుతుంది. అది ఉన్నదానికంటే ఆటల వస్తుకు వాడు రూపాయలు దొప్పిపోతుండు. ఇంత అవగాహన లేకపోతే ఎట్లా? మనకు కూడా మోసం చేస్తాం తప్పు కాదు, మోసపోయడం మన తప్పది. కొంచెమైనా ఆలోచించాలి. నిన్న పోస్ట్ పెట్టింది సిపి సజ్జనార్ సార్, రీల్స్ బిల్డప్, రియాలిటీ ఫ్రాడ్, లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రా పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మీ దృష్టికి చాలా లేట్గా వచ్చింది సార్, అయినా స్పందించను, ధన్యవాదాలు దీనికి కూడా. కానీ ఇప్పుడు ఏం పెడుతున్నారు, లక్కీ డ్రాల పేరు మీద కార్లు, బైకులు. వాడైతే వరికోత మిషన్ అసలు షోరూంలో బండి పెట్టి షోరూంలో ఇప్పుడే బుక్ చేసినా మీరు 200 కొడతాం మీకు కార్ వస్తుందంటే ఎట్లా ఇది? అసలు తెలంగాణలో లక్కీ డ్రా అనేది నిషేధం. ఈ నిషేధించిన దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తుంటే ఇన్ని రోజులు కేసు చేయాలి. వీళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు? 100% వీళ్ళని అరెస్ట్ చేయాలి. నిన్న మొన్న కూడా మా తిరుపతి మాట్లాడుతూ ఉన్నాడు, మా సోదరుడు తిరుపతి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళని 100% అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు సైబర్ మోసగాళ్ళ కంటే ప్రమాదం. వీళ్ళు ఆ సైబర్ మోసగాళ్ళు కనిపించకుండా మోసం చేస్తారు, వీళ్ళు కనిపించి మోసం చేస్తారు. పబ్లిక్ని, సామాన్య ప్రజలను కనిపించి మోసం చేస్తారు. వీళ్ళని 100% అరెస్ట్ చేయాలి, అణిచివేయాలి. అమాయక ప్రజల ఆశయాలను ఆసరగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఏంది? యాక్ట్ 1978 ప్రకారం కేసు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసుడు కాదు సార్, 100% కేసు చేయాలి. కొత్త కార్లు, అసలు షోరూమ్ ఉన్న బండ్లు అసలు గివ్ అవే ఏంది? మీరు నన్ను ఫాలో అయితే ఇస్తామని చెప్పారు ఈ వరకు. ఇప్పుడు ఏంది? దోస కొట్టు, కారు పట్టు. ఇట్లా ఎంతమంది దోసలు కొట్టించుకుంటారు? ఆ నరేందర్ అనేటోనికి 180,000 190,000 ఫాలోవర్స్ ఉన్నారు. మొన్న టీఆర్టీవీ తిరుపతి అడిగితే ఏం చెప్తున్నాడు, నాకు 8,500 చిల్లర కొట్టినాడు. ఆయన కారుకు 13 లక్షలు, మనకు వచ్చింది ఎంత? 15-16 లక్షలు. 3 లక్షలు దొబ్బేసిండు. కారు అమ్ముకుండు మంచిగా, 3 లక్షలు దొబ్బేసిండు. ఇటువంటి దుర్మార్గులను నిజంగా కట్టడి చేయాలి, అరెస్ట్ చేయాలి, వీళ్ళని కడకడాల పాలకు పంపాలి. చూద్దాం మరి ఏమైతుందో. చూస్తూనే ఉండండి బీవీ న్యూస్ తెలుగు.